మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చివరగా తన మామయ్య పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా తదుపరి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే త్వరలోనే ఈయన సంబరాల ఏటిగట్టు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరొక 20 రోజులలో సినిమా షూటింగ్ పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా షూటింగ్ కాస్త ఆలస్యమైన నేపథ్యంలో ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలను టార్గెట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అదే రోజున పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చినప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా ఓజీ సెప్టెంబర్ 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ వెనుకడుగు వేశారని తెలుస్తోంది. ఇలా తన మామయ్య సినిమాకు పోటీగా కాకుండా మరొక వారం రోజులు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. సంబరాల ఏటిగట్టు సినిమాని సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు సిద్ధమైనారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. అయితే సెప్టెంబర్లో పెద్ద ఎత్తున సినిమాల విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 కూడా సెప్టెంబర్ 25వ తేదీనే రాబోతోంది అంటూ నిర్మాతలు వెల్లడించారు. అదే రోజు పవన్ సినిమా వస్తున్న నేపథ్యంలో అఖండ 2 వెనుకడుగు వేస్తుందా లేదంటే పవన్ కళ్యాణ్తో పోటీకి దిగుతారా అనేది తేలాల్సి ఉంది. ఇలా ఈ సినిమాలతో పాటు అనుష్క నటించిన ఘాటి, రష్మిక నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు కూడా సెప్టెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ పోటీ భారీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక సంబరాల ఏటిగట్టు సినిమా విషయానికి వస్తే రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించగా శ్రీకాంత్, జగపతి బాబు వంటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. విరూపాక్ష సినిమాతో రీఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ తదుపరి బ్రో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే సంబరాల ఏటిగట్టు ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.